నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. రాజధాని విషయంపై సీఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత విశాఖ రాజధాని అని ప్రకటించారు. విశాఖలోనే రెండోసారి సీఎంగా ప్రమాణం స్వీకారం చేస్తానని ధీమాగా చెప్పుకొచ్చారు. అయితే అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని, శాసన రాజధానిగా కొనసాగుతుందని సీఎం జగన్ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 53, 55వ వార్డులోని అర్హులైన పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పట్టాలు పంపిణీ జరిగింది. వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమాతో పాటు స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మహిళలకు 5 లక్షలు విలువ చేసే సెంటు స్థలాన్ని ఇచ్చిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని నూరి ఫాతిమా అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన సీఎం జగన్ కు ప్రజలు అండగా నిలిచి రానున్న ఎన్నికల్లో వైసీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఒక మేనిఫెస్టోని ఒక బైబుల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావించి ఆయా వర్గాల వారు ఆయా గ్రంథాలని ఏ విధంగా అయితే పవిత్రంగా భావిస్తారో ఒక మేనిఫెస్టోని తయారు చేసి అందులో ఈ జగనన్న ఇల్లు 31 లక్షల ఇల్లు, రాష్ట్రంలోని ప్రతి పేదవాళ్ళు ఇల్లు లేదనే సమస్య తలెత్తకుండా ప్రతి ఒక్కరికి జగనన్న ఇల్లు ఇచ్చిందే కాకుండా ఒక మాట ఇచ్చాము అని అంటే మాట తప్పకుండా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ప్రకారంగానే ఈ రోజు ఈ రాష్ట్రంలో దాదాపుగా మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఇళ్ల పట్టాలన్నీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి ఇవ్వడం జరిగింది. గుంటూరు తూర్పులోనే 33,000 ఇళ్లు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క వార్డులో 1200 నుంచి 1300 వరకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఈ విధంగా ఈ దేశంలోని ఎక్కడ చేయనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సర్పంచులు ఆందోళనను ఉధృతం చేశారు. ఇందులో భాగంగా కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. గ్రామ పంచాయతీలకు సీఎం జగన్ తీవ్ర అన్యాయం చేశారని సంఘ నాయకులు బాబు రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. 14-15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను దారి మళ్లించి గ్రామాల అభివృద్ధిని కుంటుపడేలా చేశారన్నారు. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి సర్పంచులు ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. మన గ్రామీణ ప్రజలకు వచ్చినటువంటి నిధుల్ని ఎలా దొంగిలించి వేస్తున్నాడు, మన నిధులు విధులు అధికారాలు ఏ రకంగా ఆయన దోపిడీ చేసి వాటిని తీసుకువెళ్ళి గ్రామ సచివాలయాలకి వాలంటీర్లకు కట్టుబెట్టడం జరుగుతుంది. దీనివల్ల పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయి సర్పంచులు ఉత్సవ విగ్రహాల కింద మారిపోతున్నారు. కాబట్టి దీనివల్లే గ్రామాలని మనం అభివృద్ధి చేయలేకపోతున్నాం, ప్రజలకు ఏం చేయలేకపోతున్నాం అనే విషయాన్ని గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి ప్రజలకు వివరించి చెప్పి ఈ విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించితేనే మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంటికి పంపించితేనే మన గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి అందరూ కూడా కంకణం కట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఓడితేనే మన మనుగడ అనే విషయాన్ని స్పష్టంగా ఇంటింటికి వెళ్ళి తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మార్చి 7న గుంటూరులో జరగాల్సిన కాంగ్రెస్ పార్టీ న్యాయ సాధన సభ అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈశ్వర్రావు, ఉస్మాన్ ఇతర నాయకులతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి బీజేపీ చేసిన అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయని ప్రధాని మోడీకి వైసీపీ, టీడీపీ, జనసేనలు ఎందుకు వంగి దండాలు పెడుతున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలోనే మళ్ళా మీ అందరికి కూడా తెలియజేస్తాం. చాలామంది మొబిలైజ్ చేశారు, అన్ని చోట్లకు వెళ్ళి వారందరికీ వ్యక్తిగతంగా చెప్తా ఉన్నాం. బట్ పత్రికాముఖంగా మీరు చూపినటువంటి ఆ రెస్పాన్స్కి ధన్యవాదాలు. తప్పనిసరిగా త్వరలోనే మీ అందరికీ మీడియా ద్వారా మరలా మేము దూరవాణి ద్వారా తెలియజేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. అకస్మాత్తుగా మాకన్నా ఈ యొక్క శివరాత్రి అనేటటువంటి పండగ రావటం వల్ల చాలా చోట్ల నుంచి శివరాత్రికి ఒకరోజు ముందు, ఒకరోజు తర్వాత, శివరాత్రి రోజు కూడా జాగారాలు ఉంటాయి. ఆ యొక్క దానికి సంబంధించినటువంటి ఆ పండగ ప్రాధాన్యతకు సంబంధించినటువంటి దానిలో ప్రజలందరూ కూడా ఎక్కువ మోతాదులో చాలా పెద్ద పండగ కాబట్టి ఉన్న శివరాత్రి, దానివల్ల పెద్ద పెద్ద నాయకులు తీసుకొచ్చేటటువంటి క్రమంలో
శివరాత్రి అనేటటువంటి పండగ ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మేమనుకున్న స్థాయిలో నిర్వహించాలి అంటే అన్ని రకాల ప్రజల్ని దీంట్లో తీసుకురావాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితిలో ఈ పండగ యొక్క దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయటం జరిగింది. తప్పకుండా ఈ అంశాల మీద ఇంకా పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండా ఏదైతే రాజధానికి కట్టుబడి ఉన్నామో అది అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్న అంశం కానీ రాష్ట్ర పునర్విభజన అంశాల్లో నరేంద్ర మోడీ గారు ఈ తెలుగు ప్రజలు చేసిన మోసం. గత కొంతకాలంగా కేబుల్ వ్యవస్థలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న గుమ్మడి శ్రీనివాసరావు కన్నుమూశారు. గత రాత్రి గుండెపోటుకి గురి కావడంతో ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలోనే మృతి చెందారు. మంత్రి అంబటి రాంబాబు, పలు పార్టీల నేతలు, నగర ప్రముఖులు గుమ్మడి శ్రీనివాస్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ బాధితులను ఆదుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం జరిగి 90,000 క్వింటాళ్ల పసుపు తగలబడిపోవడంతో రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. ప్రమాదంలో నష్టపోయిన 300 మంది రైతులు నష్టపరిహారం కోసం ప్రయత్నిస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ దీనిపై సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఆ రోజు ఉన్న ధర ప్రకారం పసుపు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. సోషల్ ఆడిట్ జరిగిన తర్వాత కూడా రైతుల పేర్లు వెల్లడించకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అగ్ని ప్రమాదంలో 104,000 బస్తాలు కాలిపోయాయని, వారం 10 రోజుల్లో సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంవత్సరాల నుంచి పాపం రైతులు గిట్టుబాటు ధర లేక పసుపు సుమారు 90,000 క్వింటాళ్ళు ఆ గొడౌన్లో పెట్టుకున్న తరుణంలో అగ్ని ప్రమాదంలో పూర్తిగా నష్టపోయింది. ఆ రోజు నుంచి పాపం రైతులు అనేక సందర్భాల్లో స్థానికంగా ఉన్న సబ్ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారిని కూడా కలిసి రైతుల్ని కాపాడే విధంగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర ఎవరైతే ఈ యాజమాన్యం ఈ స్టాక్ అంతా కూడా ఇన్సూర్ చేశారో తగిన విధంగా వాళ్ళకి న్యాయం జరగడానికి పాపం వాళ్ళు పోరాటం చేసుకుంటూనే వస్తూ ఉన్నారు. సుమారు 300 మంది రైతులు మా తెనాలి డెల్టా ప్రాంతంలో దుగ్గిరాల నియోజకవర్గం, మంగళగిరి నియోజకవర్గం, తెనాలి నియోజకవర్గం, అదేవిధంగా రేపల్లి నియోజకవర్గం, వేమూరు నియోజకవర్గం నుంచి కూడా చాలామంది ఈ గొడౌన్లో స్టాక్స్ పెట్టుకుని పాపం నష్టపోయారు. గత వారం రోజుల నుంచి మేము పర్యటిస్తున్నప్పుడు కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఒక ఆవేదనతోటి వాళ్ళు మానసికంగా ఆ ఒత్తిడి తట్టుకోలేక కుటుంబాలు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా కలెక్టర్ గారి దృష్టికి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇరువురం కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఈరోజు ఒక నివేదిక, ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు. రేపటికల్లా రిపోర్ట్ తెప్పించుకుని సబ్ కలెక్టర్ దగ్గర నుంచి స్థానికంగా ఉన్న ఫైర్ ఆఫీసరు, సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని 2 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రిపోర్టు పంపిస్తామని చెప్పారు. దానికి రైతులు కూడా వాళ్ళకున్న కొన్ని అనుమానాలు, ప్రశ్నలు ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దగ్గర మాట్లాడారు. అంతవరకు ఈ మీటింగ్ బాగా సజావుగా జరిగింది. దీనిపైన ప్రభుత్వం ఇమీడియట్గా తక్షణ చర్యలు తీసుకోవాలి. దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తి ఉంటే కేవలం 40 కోట్ల రూపాయల వరకే వీళ్ళు ఇన్షూర్ చేశారనే ఒక భయం రైతుల్లో ఉంది. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.